హాయ్ అండి, నమస్తే. నా పేరు రజని, అది కోరుకొండ. నేను మేకప్ ఆర్టిస్ట్. ఆషాఢమాస విశిష్టత కోసం నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన వాసవి గారికి ధన్యవాదాలు. జై శ్రీరామ్ అండి. అందరికీ సాయిబాబా ఆశీస్సులు తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను. ఆషాఢమాస విశిష్టత. తెలుగు హిందీ క్యాలెండర్ల ప్రకారం 4వ నెల ఆషాఢమాసం. ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ లేదా పూర్వాషాఢ నక్షత్రాల్లో ఉన్న ఈ నెలను ఆషాఢమాసం అని అంటారు. అలాగే దీన్ని శూన్యమాసం అని కూడా అంటారు. శూన్యమాసం అంటేనే ఆషాఢమాసం. ఎందుకంటే ఈ నెలలో ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు, పేరెంటాలు ఏమీ ఉండవు. ఎందుకంటే వర్షాలు అయ్యి పడటం వల్ల ఈ నెలలో ఫంక్షన్లు బాగా ఎక్కువ అవాయిడ్ చేస్తూ ఉంటారు. దాన్ని అందుకని కూడా శూన్యమాసం అని అంటారని అనుకుంటున్నాను. అలాగే సూర్యుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనితో ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయ్యేసరికి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ మాసంలో చేసే స్నానం, జపం, దానం, పారాయణాలన్నీ కూడా మంచి ఫలితాలు ఇస్తాయని మన పెద్దలు మరియు పురోహితులు చెబుతూ ఉంటారు. ఈ ఆషాఢ మాసంలో చేసే సముద్ర మరియు నది స్నానాలు మంచి ఫలితాన్ని ఇస్తాయని చెబుతూ ఉంటారు. ఆషాఢ మాసంలో చెప్పులు, గొడుగు దానం చేయడం వల్ల మంచి ఫలితాన్ని ఇస్తాయని కూడా చెబుతూ ఉంటారు. అలాగే చాలా అవే కాదండి, ఇంకా ఎవరికి ఏమన్నా కావాలన్నా దానం చేసినా కూడా మంచి ఫలితాలు ఇస్తాయని చెబుతారు. అలాగే వేరే పండుగ ఏమిటంటే ఈ మాసంలో త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం. దీనినే గురు పౌర్ణమి కూడా అంటారు. వ్యాసుడు జన్మించిన మహాపర్వదినం. మనం బాబాగారి గుళ్ళో అలాంటి టైంలో కూడా గురు పౌర్ణమి బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. లేని వాళ్ళకి బట్టలు, గురువులకి సన్మానాలు, సత్కారాలు అవన్నీ కూడా చేస్తూ ఉంటాము. వాళ్ళని మనం ఒక గురువుగా పూజించి వాళ్ళ దగ్గర ఆశీర్వచనాలు తీసుకుంటూ ఉంటాము. దానిని గురు పౌర్ణమి అని కూడా అంటారు. అలాగే ఆషాఢ శుద్ధ విధియ రోజున పూరి జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర రథయాత్రలు చాలా బాగా జరుపుకుంటారండి. మన దేశంలోనే అతిపెద్ద రథయాత్రగా చెప్పుకున్న రథయాత్ర పూరి జగన్నాథ యాత్ర. దీన్ని చూడడానికి వేల సంఖ్యలో భక్తులు వస్తారటండి. అంతేకాకుండా ఆషాఢ శుద్ధ ఏకాదశి తిథిన విష్ణువు పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశి అంటారు. అదేనండి, మనం తొలి పండుగ చెప్పుకునే పండుగలన్నట్లో వచ్చే తొలి పండుగనే తొలి ఏకాదశి అని అంటారు. ఈ సమయంలో మనం విష్ణుమూర్తి గుడికి వెళ్తూ ఉంటాము. అలాగే ఆషాఢ మాసంలోని తెలంగాణలో బోనాల పండుగ చేసుకుంటారు. బోనాల ఉత్సవం అక్కడ వాళ్ళు చాలా మన సంక్రాంతి అది ఎంత పెద్ద పండుగ, అది ఎంత ఘనంగా జరుపుకుంటామో ఇక్కడ బోనాల పండుగ అంత ఘనంగా జరుపుకుంటారటండి. భక్తి శ్రద్ధలతో వాళ్ళు భోజనాన్ని బోనం కింద సమర్పించి రంగురంగు పువ్వులతో అమ్మవారికి నైవేద్యం పెడతారటండి. వేపాకులతోటి ఇంటి నిండా బంధువులు, నైవేద్యాలు, రకరకాల పిండి వంటలతో అమ్మవారికి బోనాలు సమర్పిస్తారటండి. అలాగే ఈ మాసంలో కొత్తగా పెళ్ళైన జంటలు ఆషాఢంలో దూరంగా ఉండాలని అంటారు. ఎందుకంటే స్త్రీ నెల తప్పి పురుడు వచ్చేసరికి 9వ నెల వేసవకాలంకి వస్తుందండి. వేసవకాలంలో పురుడు వస్తే ఆ వేసవకాలంలో వచ్చే వేడిని తల్లి పిల్ల ఇద్దరూ తట్టుకోలేక అనేక రోగాలకు బాధిన పడతారని చెప్పేసి ఆషాఢ మాసంలో భార్యాభర్తలను దూరంగా ఉండాలని అంటూ ఉంటారు. అంతేకాకుండా అల్లుడు అత్తగారింటి గడప తొక్కకూడదని అని అంటూ ఉంటారు కూడా. ఆషాఢ మాసం అయిన తర్వాత కొబ్బరికాయలు కొడితే కానీ గడప దాటకూడదని అంటారు. ఇది మనకి ఎప్పటి నుంచో వచ్చిన ఆచారం. మీకు కూడా ఉంది కదండి ఈ ఆచారాలన్నీ కూడా, మీరు కూడా పాటిస్తున్నారని అనుకుంటున్నాను. అలాగే ఆంధ్రాలో ఆషాఢ మాసంలో కొన్ని అమ్మవార్లకి ఈ నెల అంతా కూడా సంబరాలు చేసుకుంటూ ఉంటారండి. అమ్మవారి జాతరలు, అలాగే పెద్దపురం మరిడమ్మ అని కొన్ని అమ్మవార్లు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ నెల అంతా కూడా
పండగ కింద చేస్తూ ఉంటారు. ఊరంతా నైవేద్యాలు పెట్టుకోవడం కానీ అన్నీ చేస్తూ ఉంటారు. ఇంకో ముఖ్యమైన విషయం మర్చిపోయానండి. ఆషాఢం అంటేనే గోరింటాకు. అందరికీ గోరింటాకు అంటేనే ఆషాఢం, ఆషాఢం అంటే గోరింటాకు అని గుర్తొస్తుంది కదండి. గోరింటాకు అంటే గౌరీదేవిగా మనం భావిస్తాం. గౌరీ ఇంటి ఆకునే గోరింటాకు అని అంటాము. ఈ మాసంలో వర్షాల వల్ల వర్షాల వల్ల నీటిలో చాలా మార్పులు వస్తాయి. దానివల్ల మనకి రోగాలు పెరిగే అవకాశం ఉంది. మహిళలు నీటిలో ఎక్కువగా ఉంటారు. అందువల్ల ఈ గోరింటాకు పెట్టుకుంటే వారు అనారోగ్యం పాలవ్వకుండా ఉంటుంది అని ఆయుర్వేద వైద్యులు మనకు చెబుతున్నారు. మహిళలు గోరింటాకు పెట్టుకోవడం వల్ల గర్భాశయ మరియు చర్మ సంబంధిత రోగాల నుండి దూరంగా ఉండొచ్చు. ఈ గోరింటాకు వల్ల కాళ్ళ పగళ్ళు, అలాగే మన ఒంట్లో ఉన్న వేడి వాతాన్ని కూడా నయం చేస్తుందండి. ఇంకా అలాగే ఇంకోటి ఏంటంటే ఆషాఢ శుద్ధ షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారండి. ఈ సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు, పెళ్లి కాని యువకులకు పెళ్ళిళ్ళు, అలాగే పిల్లలు లేకుండా బాధపడేవారికి పిల్లలు పుట్టేలాగా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు జరిపిస్తూ ఉంటారండి. నాకు ఈ మంచి అవకాశాన్ని కల్పించిన ఆషాఢమాస టీం అందరికీ ధన్యవాదాలండి. నమస్తే.